కూర్చోవాలి. ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోవాలి చక్కగా. పిల్లలు పిల్లలు బాగున్నారా? ఎంత బాగున్నారా? చాలా బాగున్నారా? అయితే ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. స్టోరీ ఇష్టమేనా మీకు? సరే, మీకు చెప్పే స్టోరీ ఏంటంటే గర్వం. స్టోరీ పేరేంటి? ఏంటండి? సరే, ఒక పెద్ద చెట్టు ఉందంట. ఏంటండి? పెద్ద చెట్టు ఉందంట. అయితే ఆ చెట్టు చాలా బలంగా ఉందంట. దాని కొమ్మలు బ్రాంచెస్ ఉన్నాయి చూసారా? బ్రాంచెస్ కూడా చాలా బలంగా చాలా బాగా ఉన్నాయంట. దాని వేళ్ళు తెలుసా? అవి కూడా లోపలికల్లా ఆ భూమి లోపలికల్లా ఉన్నాయంట. అది చాలా బలంగా ఉంది, అందంగా ఉంది. దాని పేరేంటో తెలుసా? సింధూర వృక్షం. పేరేంటి? పేరేంటి? అయితే దానికి కొంచెం గర్వం ఎక్కువ అంట. ఏమెక్కువ? గర్వం ఎక్కువ. ఎందుకంటే నేను చాలా బలంగా ఉన్నాను, చాలా లావుగా ఉన్నాను, చాలా హైట్ గా ఉన్నాను, నా బ్రాంచెస్ కూడా చాలా బలంగా ఉన్నాయి, దానికి ఉన్న ఆకులు కూడా చాలా పచ్చగా ఉన్నాయి, చాలా పక్షులు వచ్చి దాని మీద ఏం పెడుతున్నాయి? గూళ్ళు పెడుతున్నాయి, నివాసిస్తూ ఉన్నాయని చెప్పి దానికి గర్వం పొగరు చాలా అంటే చాలా ఎక్కువ. అలాగే కొంతమంది మీరు కూడా ఎలా ఉంటారని చాలా అందంగా ఉన్నారనుకోండి, పక్కన వాళ్ళు అందంగా లేదనుకోండి, నేను చాలా అందంగా ఉన్నాను ఉంటుందా? వాడు చూడు చాలా బ్లాక్ గా ఉన్నాడు, నేను చూడు చాలా స్లిమ్ గా ఉన్నా, అదే అమ్మాయి చూడు చాలా లావుగా ఉంది అనుకుంటారా మీరు? అది అనుకుంటారు అనుకోండి. స్కూల్లో అనుకున్నా చక్కగా మంచి షర్ట్ వేసుకున్నా అనుకోండి, బాగుంది అనుకోండి, ఇదిగో ఏమనుకుంటారు? నా షర్టు భలేగా ఉంది, నాకు మా డాడీ మంచి డ్రెస్ కొనిచ్చాడు, వాళ్ళ బట్టలు వచ్చి బాగా. మనకేమొచ్చేస్తా ఉంటుంది అప్పుడు? ఏమొచ్చేస్తా ఉంటుంది పిల్లలు? చెప్పండి, ఏమొస్తుంది మనకి? వెరీ గుడ్. అయితే ఈ సింధూర వృక్షానికి కూడా గర్వం ఎక్కువ. అంటే నేనే లావుగా ఉన్నాను, నేనే బలంగా ఉన్నాను అని నా దగ్గర ఉంటున్నాయి అన్ని పక్షులు కానీ, లేదా నీడకు వచ్చి జనం కూడా నా దగ్గరే కూర్చుంటున్నారని చెప్పి చాలా గర్వంగా అహంకారంగా ఉండేది. అయితే దాని క్రిందంట, సింధూర వృక్షం క్రిందంట, ఆ చెట్టు క్రిందంట చిన్న 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 మొక్కలు, చాలా మొక్కలు ఉన్నాయంట. ఉంటాయా? పెద్ద చెట్టు కింద చిన్న మొక్కలు ఉంటాయా? ఉండవా? ఉంటాయా? మీ ఇళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆ చెట్లు, వేప చెట్టు ఉంటుంది కదా, ఇంకా నిద్రగన్నేరు చెట్టు ఉంటుంది కదా, మామిడి చెట్టు ఉంటుంది కదా, ఇంకా వాటి కింద చిన్న చిన్న మొక్కలు ఉండడం మీరు చూసారా? చూసారా? అయితే ఈ చిన్న మొక్కలు చూసి పెద్ద మొక్క, నేను చూడండి ఎంత లావుగా ఉన్నానో, ఎంత చక్కగా ఉన్నానో, మీరు చిన్న చిన్నగా ఉన్నారు. వర్షం వస్తే నేను నిటారుగా నిలబడుతున్నాను, గాలి వస్తే నేను నిటారుగా నిలబడుతున్నాను. మీరు గాలి రాగానే, వాన రాగానే ఏమైపోతున్నారు? మీరు వంగిపోతున్నారు అని చెప్పి వాళ్ళని ఎప్పుడు కూడా ఏం చేసేది? విమర్శించేది. వాళ్ళు ఏం చేసేది? పిల్లలు విమర్శించేది, తక్కువ చేసేది. మనం కూడా అలాగే బాగా చదువుతున్నాం అనుకోండి, నెట్టగా బాగా తూగుతున్నాం అనుకోండి, మనం ఎలా అయిపోతామంటే ఉట్టిపోతా ఉంటాం. నాకే మంచి మార్కులు వచ్చినాయి, మేడం గారికి ఫేవరెట్ స్టూడెంట్ నేను అని చెప్పి పక్కన లెక్క చేయడం. సరే, మీరు లెక్క చేస్తారా? ఏరా చెప్పు, నిజం చెప్పండి, ఒప్పుకోండి. మీకు మంచి మార్క్స్ వస్తే మీ మేడం గారు, మీ సార్ గారు మీరు పొగిడితే మీరు పక్కన వాళ్ళు లెక్క చేస్తారా? ఒక్కోసారి మీరు గర్వం వచ్చేసి పక్కన వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారు అన్నట్లుగా. ఇది నాకేం పని? నాకు ఎవరున్నారు? మేడం గారు ఉన్నారు. మేడం గారు సపోర్ట్ ఉంది, నాకు మంచి మార్కులు వస్తున్నాయి, నేను బాగా చదువుతాను. ఆయనే టాపర్ అని చెప్పి మనలో మనకి గర్వం వచ్చేసి పక్కన లెక్క చేయాలి. చక్కగా కూర్చోవాలి, బాగా పెట్టేస్తారు పిల్లలు. అయితే ఈ సింధూర వృక్షం కూడా పక్కన చిన్న చిన్న మొక్కలు అలాగే అంటూ ఉంది. అయితే
ఒక రోజు ఏమైంది అనుకున్నా, అరే పిల్లలు ఒక రోజు ఏమైంది అనుకున్నా, పెద్ద కాలు వచ్చిందంట. ఏమొచ్చింది పిల్లలు? పెద్ద కాలు వచ్చిందంట. పెద్ద కాలు వచ్చిందంట. ఒక రోజు మనకు వచ్చింది గుర్తుందా మీకు? కొట్టుకోదు. ఒకసారి మనకు వచ్చింది చూసారు, గుర్తుందా? అమ్మో, డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్తే ఇసిరి 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 కొట్టింది చూసారా? అప్పుడు కొంతమంది ఎక్కడ పడుకున్నారు? స్కూల్లో. గుర్తుందా? ఐడియా వచ్చిందా? అప్పుడు గాలి అంత బాగా వచ్చింది కదా. స్కూల్లో కొంతమంది రేకుల షెడ్ ఉన్న వాళ్ళు, పూరీలు ఉన్న వాళ్ళు పడిపోతాయేమని భయం వేసి స్కూల్స్ లోకి వెళ్ళారు. అప్పుడు వచ్చిన గాలి ఎంత విపరీతంగా ఉందో కదా, అంటే అంతకన్నా ఎక్కువగా గాలి వచ్చిందంట, బాగా ఉరుములు వచ్చినాయంట, బాగా వర్షం వస్తుందంట. అయితే సింధూర వృక్షము ఇలాగే వచ్చిందంట, స్ట్రైట్ గా బ్రాంచ్ ఇలా ఇలా చక్కగా నుంచిందంట. అయితే ఈ యొక్క మొక్కలన్నీ కూడా గాలికి ఏమైపోతున్నాయి? గాలి వచ్చిన మొక్కలు ఏమైపోతాయి పిల్లలు? ఎలా మొక్కిపోతాయి? ఊడ్పు చేసి చూసారు ఎప్పుడన్నా? విరుగు చేయాలి, ఊడ్పు చేసి తర్వాత రెండో రోజు గాలి వచ్చింది అనుకోండి, మొక్క చక్కగా గాలికి పడిపోవు, ఇలా వంగుతాయి. చూసారా? గాలి కానీ ఇలా వంగుతాయా లేదా? ఇలా వంగుతాయి. అలా వంగుతుంది అంటే మొక్కలు. అయితే ఈ సింధూర వృక్షం మాత్రం స్ట్రైట్ గా నిలబడేమాట. బాగా వచ్చేస్తుంది విపరీతంగా గాలి. అవి చెప్తున్నాయంట, కింద వంగిపోతున్న మొక్కలు చెప్తున్నాయంట, సింధూర వృక్షమా అన్నయ్య మీరు వంగండి, వంగకపోతే మీకు ప్రమాదం వస్తుంది, మీరు వంగండి అన్నగా అది వంగట్లేదంట. అది తీవ్రంతో నడబడతానంట, హెచ్చరించుకుంటా ఉందంట. ఏది నన్ను ఏం చేయలేదు, ఏ వర్షం నన్ను ఏం చేయలేదు, ఏ గాలి నన్ను ఏం చేయలేదని చెప్పి హెచ్చరించుకుంటా ఉంటానంట. ఈ లోపు గట్టి సిరిగాలి వచ్చి తాగిందంట. తాగానే లోపల ఏడుతో సహా పైకి వచ్చి వేరే పడిపోయింది. ఏంటి? ఏంటి పిల్లలు? అప్పటి వరకు దానిలో ఏముంది? గర్వం ఉంది. దానిలో ఏముంది? అహంకారం ఉంది. దానిలో ఏముంది? పగలు ఉంది. అది నేనే గ్రేట్, నేనే లాభం, నేనే బలవంతురాలి, అయానా హీరో అని చెప్పి అది చాలా హెచ్చించుకుంది. కానీ పిల్లలు ఎప్పుడైతే గాలి వాన బాగా ఒకేసారి మెచ్చుకుంటాయో అదేమైపోయింది? వేళ్లతో సహా పడిపోయింది. కానీ పక్కన చూసారు మొక్కలు, పక్కన మొక్కలు లెక్క చేయలేదు సింధూర వృక్షము. ఆ మొక్కలంతా అప్పుడు కొద్దిగా గాలి తగ్గిపోయినాక అవి చక్కగా నిలబడి అంటున్నాయంట, ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నాయంట, సింధూర వృక్షం గది ఏమైపోయింది? అది నిన్నటి వరకు అది పడిపోకముందు చనిపోకముందు అది మనల్ని ఎంతగానో ఎగతాళి చేసింది, మనం వంగిపోతున్నామని మనల్ని ఏం చేసింది? తుచ్చనగా మాట్లాడింది, మనల్ని బాధ పెట్టింది. అది గర్వించడం వల్ల, అది అలా స్ట్రైట్ గా నిలబడడం వల్ల, అది వంగకపోవడం వల్ల దాని పరిస్థితి ఏమైపోయింది? వేళ్లతో సహా కదిలించబడి కూలిపోయి చనిపోయింది. చూసారు పిల్లలు? అవునా? అలాగే మనం కూడా కొన్నిసార్లు హెచ్చించుకుంటూ ఉంటాం. హెచ్చించుకుంటారు మీరు? గర్వంగా ఉంటారు పిల్లలు. కొంతమంది మరి నిజంగా స్కూల్లో బాగా టాపర్లుగా, బాగా క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళు, బాగా చదవడం వాళ్ళని చూసి వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళు తెలియకపోతే చెప్పాలి. కానీ వాళ్ళకి తప్పులు చెప్తూ ఉంటారు. అంటే మాకే బాగా వాళ్ళని వాళ్ళకి రాకూడదని చెప్పి కొన్ని లెక్కలు కూడా వాళ్ళకి తప్పులు చేసేదే రైట్ అన్నట్టు వాళ్ళని బలపరుస్తూ ఉంటారు. ఏంటంటే వీళ్ళ గర్వం ఉంది, అహంకారం ఉంది, వీళ్ళలో ఏముందంటే స్వార్థ బుద్ధి కూడా ఉంది. అవునంటారా? అలా మనం యేసయ్య నమ్ముకున్న పిల్లల్లో ఉండకూడదు. అలా ఉంటే ఏదో ఒక రోజు మనం పడిపోతామండి. నిజమా కాదా? అహంకారంతో ఉండి అలా ఉంటే ఏదో ఒక రోజు మనము సరిగ్గా చదువుకో, బాగా నేనే చదువుతానని చెప్పి వెరవేయడం వల్ల ఒక్కోసారి చదువు అర్థం కానిటువంటి రోజు, అంటే కొన్ని అటువంటి టైమింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ టైమింగ్స్ లో మనమే బాధపడవలసి వస్తుంది. అవునంటారా? అందరికీ మంచి రోజులు వస్తాయి, నీకే మంచి రోజా కాదు కదా? అందరికీ కూడా యేసయ్య మంచి
రోజులు ప్రతి ఒక్కరికి ఇస్తారు కనుక ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా మంచి రోజులే. మనం కూడా మన యేసయ్య ఏ విధంగా అయితే మంచిగా ఉండాలని చెప్పాడో అలాగే మనం కూడా మంచిగా ఉండాలి. అర్థమైందా?